మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. గ్రీన్లాండ్ విషయంలో మద్దతు ఇవ్వని 8 ఐరోపా దేశాలపై 10% సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా ఫ్రాన్స్ ను లక్ష్యంగా చేసుకున్నారు. గాజా శాంతి మండలిలో చేరేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ విముఖత చూపడంతో 200% సుంకాలు విధించనున్నట్లు బెదిరింపులకు దిగారు. మేక్రాన్ పంపిన ప్రైవేటు సందేశాన్ని కూడా ట్రంప్ మీడియాతో పంచుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనామనా అనే భేదం లేకుండా సుంకాల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాను చెప్పినట్లు వినుకుంటే టారిఫ్ల అస్త్రాన్ని ఎక్కుపెడుతున్నారు. తాజాగా ఫ్రాన్స్ పై 200% సుంకాలు విధించనున్నట్లు బెదిరింపులకు దిగారు. గాజా శాంతి మండలిలో చేరాలన్న అగ్రరాజ్యం ఆహ్వానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ తిరస్కరించడం ట్రంప్నకు ఆగ్రహం తెప్పించింది. ఫ్రాన్స్ నుంచి దిగుమతి అయ్యే వైన్, షాంపైన్ పై 200% సుంకాలు విధిస్తానని బెదిరింపులకు దిగారు. ఫ్రాన్స్ వైన్లు, షాంపైన్లపై 200% టారిఫ్లు విధిస్తే మెక్రాన్ తప్పక గాజా శాంతి మండలిలో చేరతారని అన్నారు. అందువల్ల ఇప్పుడు చేరాల్సిన అవసరం లేదని ట్రంప్ పేర్కొన్నారు. మెక్రాన్ నుంచి వచ్చిన ప్రైవేటు మెసేజ్ ను కూడా ట్రంప్ మీడియాతో పంచుకున్నారు. ఇరాన్, సిరియా విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నామని, కానీ గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ వైఖరి తనకు అర్థం కావడం లేదని, దావోస్లో సదస్సు తర్వాత ప్యారిస్లో G7 సమావేశం ఏర్పాటు చేస్తానని మెక్రాన్ అన్నారు. ట్రంప్ అమెరికా వెళ్లడానికి ముందు ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామని మెక్రాన్ తన సందేశంలో పేర్కొన్నట్టు ఉంది. గాజాలో శాంతి నెలకొల్పేందుకు ఉద్దేశించిన మండలిలో చేరాలని భారత్ సహా పలు దేశాలను ట్రంప్ ఆహ్వానించారు. గాజా పునరాభివృద్ధికి నిధుల సమీకరణ, పాలన పర్యవేక్షణకు ఈ మండలిని ఏర్పాటు చేయనున్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య 2వ దశ కాల్పుల విరమణలో భాగంగా గాజా శాంతి మండలి అంశాన్ని ట్రంప్ తెరపైకి తెచ్చారు. ఆయన ఆహ్వానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తిరస్కరించారు. గ్రీన్లాండ్ పై అమెరికాకు మద్దతు ఇవ్వని దేశాలపై 10% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటనపై మెక్రాన్ స్పందించారు. ఇలాంటి బెదిరింపులకు తాము లొంగబోమని తేల్చి చెప్పారు. ఐరోపా యూనియన్ కు చెందిన ట్రేడ్ బజూకను తొలిసారి ఉపయోగించే సమయం వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్ పై 200% సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరిక చేసినట్లు తెలుస్తోంది.